తులసి మొక్క నాటుకోవడానికి సేంద్రియ పద్ధతిలో మట్టి మిశ్రమం తయారు చేసుకుందాం. ఇది కోకోపీట్ అండి. 40% కోకోపీట్ తీసుకోవాలి. కోకోపీట్ వల్ల మట్టి మొత్తం గుల్లగా ఉండి మొక్క యొక్క రూట్ వ్యవస్థ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోయి మొక్క హెల్తీగా పెరుగుతుంది. తర్వాత ఇందులో 25% మేక ఎరువు కానీ ఆవు ఎరువు కానీ వేయాలి. ఈ ఎరువు మన మొక్కలకి బలాన్ని ఇస్తుందండి. హెల్తీగా పెరగడానికి, ఫాస్ట్ గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 10% నీమ్ పౌడర్ వేయాలి అండి. నీమ్ పౌడర్ వేయడం వల్ల మట్టిలో చీడపీడ ఏమన్నా ఉంటే నివారించబడి మొక్క హెల్తీగా పెరగడానికి సహాయపడుతుంది అనమాట. రూట్ వ్యవస్థ అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి. నీమ్ పౌడర్ అందుబాటులో లేని వాళ్ళు వేపాకును బాగా ఎండబెట్టి కూడా ఆకును వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఒక 25% గార్డెన్ సాయిల్ వేయాలండి. ఎర్ర మట్టి కానీ నల్ల మట్టి కానీ ఏ మట్టి అయినా వేసుకోవచ్చు. తులసమ్మ నాటుకునే మట్టిలో మనము కంపోస్ట్ వేయకూడదండి. ఎందుకంటే ఖరాబ్ అయిన కూరగాయలతో కిచెన్ వేస్ట్తో మనం ప్రిపేర్ చేసుకుంటాం కంపోస్ట్. కాబట్టి ఇలా మేక ఎరువు కానీ ఆవు ఎరువు కానీ కలుపుకోవాలి. ఇప్పుడు దీంతో బాగా కలిపేసుకొని ఈ మట్టితోనే మనము తులసి మొక్క నాటుకోవాలి.